వాక్యము గ్రంథము 11వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయంలో 47 వచనాలు వ్రాయబడ్డాయి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగము లోకములో ఉన్న ఇతర ప్రజల నుండి ప్రత్యేకించబడిన వారుగా ఉండునట్లు వారి ఆహార పదార్థములను వేరు చేసెను. పవిత్రమైన అపవిత్రమైన జంతువులు, భూచరములు మరియు నీటి యందు సంచరించు చరములు, ప్రాకడి పురుగులు, వీటిల్లో వారు తాకకూడదు, తినకూడదు అని తెలియచేస్తూ వీరిని లోకము నుండి వేరు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో గెత్సెమనే వనములో చేసిన ప్రార్థనలో చెప్పారు, తండ్రి వీరిని నేను లోకము నుండి వేరుపరిచితిని. అవును, a Christian is a person separated from the world. లోకము నుండి వెలుపటికి వచ్చిన వాడే నిజమైన క్రైస్తవుడు. లోకమునకు భిన్నమైన వాడు, ప్రత్యేకితుడు. దీన్ని ఆంగ్లంలో పరిశుద్ధుడు, హోలీ అనే మాటకు పరిశుద్ధుడు అని అర్థం. పరిశుద్ధుడు అంటే వారితో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని అర్థం. వాళ్ళతో కలవడు, వేరుగా ఉంటాడు. అదే గ్రీకు భాషలో సంగమునకు ఎక్లేషియా అనే పదం వాడారు. అంటే వెలుపటికి వచ్చిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్. బయటకు వచ్చిన జనాంగం, వారితో లేరు, వారు వేరు, వీరు వేరు, వారు అలవాట్లు వేరు, వారి దేవుడు వేరు, వారి ఆరాధన వేరు. దే ఆర్ యూనిక్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సమాజంలో వారు ప్రత్యేకమైన వారు, దేవుని ప్రజలు, దైవ సంబంధితులు. కనుక వారు లోకముతో కలవరు. ఇదండి, ఇది తెలియబడుట కొరకు వారి ఆహార పదార్థములను ప్రత్యేకించాడు. వాస్తవంగా ఏ జంతువు అపవిత్రమైనది కాదు, ఎందుకంటే దేవుని సృష్టిలో అన్నీ దేవుడు చేసినవే. అయితే ఇక్కడ అపవిత్రము అన్నప్పుడు నిషిద్ధము అని అర్థం. అంటే నీకు వాటిని నేను నియమించలేదు, నీవు వాటిని భుజించకూడదని నేను నీకు ఆదేశిస్తున్నాను కనుక అవి నీకు చెందినవి కాదు, వాటిని నీవు సమీపించరాదు. ఇట్ ఈస్ గాడ్స్ పర్సనల్ కమాండ్మెంట్ టు జ్యూస్. యూదులకు మాత్రమే ఇది అప్లై అవుతుంది ఆ కాలమున, అది కూడా ధర్మశాస్త్ర కాలమున అది అప్లై అయ్యింది. కనుక వారి యొక్క ఆహార పదార్థాల విషయాల్లో కూడా వారు లోకంతో కలవక ప్రత్యేకంగా ఉంటారు. ఆరాధన విషయాల్లో లోకంతో కలవక ఒకే దేవుడిని యెహోవాను సేవిస్తూ వారు ప్రత్యేకంగా ఉంటారు. వారు పరిశుద్ధంగా జీవిస్తారు, వారు ధర్మశాస్త్రంకు లోబడి జీవిస్తారు, వారి దేవుని ఆరాధన చేసి బ్రతుకుతారు, వారి దేవుని మందిరమునకు వారు వెళతారు, వారు దేవాలయమును వారు కలిగి ఉంటారు. ఇలాగన ఇజ్రాయేలీయులు లోకము నుండి ప్రత్యేకించబడ్డారు. దాని విషయమై దేవుడు ఈ ఆహార పదార్థాల నుండి వారిని సెపరేట్ చేస్తున్నాడు. ఇక మనం ఈ 47 వచనాల్లో వ్రాయబడినటువంటి ఉపభాగాలు చూసినట్లయితే మొదట 8 వచనాలు, దీస్ ఆల్ ఆర్ హెల్త్ లాస్, అంటే ఆరోగ్య సంబంధమైనటువంటి
నియమ నిబంధనలన్నమాట. ఇందులో వ్రాసినటువంటిది ఏమిటి అని అనగా మొదటి 8 వచనములలో పరిశుద్ధ పవిత్ర అపవిత్ర జంతువులను గూర్చిన వివరణ వ్రాశాడు. ఇది మనకు ద్వితీయోపదేశకాండ 14 వాస్తవంగా ద్వితీయోపదేశకాండము 14 అధ్యాయం 3 నుండి 20 వరకు, లేవి కాండము 11 అధ్యాయం 1 నుండి 30 వరకు ఉన్న వాక్య భాగాలు రెండు సమపోలికగా కనబడతాయి. లేవి 11 1 నుంచి 30, ద్వితీయోపదేశకాండ 14 3 నుండి 20. ఇవి ఒకే విధమైనటువంటి వివరణలు అన్నమాట. 9వ వచనము మొదలుకొని 12వ వచనము వరకు సముద్రములో ఉండే చేపల విషయంలో పవిత్రమేది అపవిత్రమేది, ఏది భుజించాలి ఏది భుజించకూడదు రాశాడు. 13వ వచనం నుండి 19వ వచనము వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగము మనం చూస్తున్నప్పుడు 13 నుండి 19 వరకు ఉన్న వాక్య భాగములో పక్షులలో హేయమైనటువంటి వాటిని ఫౌల్స్ అంటారు. ఎగిరెడి పక్షులలో హేయమైనటువంటి వాటిని గురించి రాశాడు. 20వ వచనం మొదలుకొని 23వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ప్రాకెడి పురుగులు, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించేటువంటి చర్యలు, తర్వాత కొన్ని రకాలైనటువంటి మిడతలు, పురుగులు, వాటన్నింటిని గురించిన వివరాలు మనకు 23వ వచనం వరకు రాశాడు. 24, 25 వచనాలలో మనుషుడు అపవిత్రమైన విషయాలు ముట్టి అపవిత్రులైనప్పుడు, ఆ పురుగులను వాటిని ముట్టినప్పుడు, వాటి యొక్క కళేబరాలను ముట్టినప్పుడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడని, అలాగే కళేబరాలను ఎవడైనా మోస్తే కనుక వాడు ధరించిన వస్త్రాలు కూడా అపవిత్రముగా సాయంకాలం వరకు ఉంటాయని రాశాడు. ఇక 26వ వచనంలో అన్క్లీన్ యానిమల్స్ అండ్ మ్యాన్, అపవిత్రమైనటువంటి జంతువులు వాటి యొక్క కళేబరాలను ముట్టినటువంటి మనుషులకు నియమించబడినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. 26వ వచనం మొదలు 28వ వచనం వరకు కూడా ఈ వివరాలు మనకు కనబడుతున్నాయి. అట్టివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు, వస్త్రాలు ఉతుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు అతడు సాయంకాలం పవిత్రుడు అవుతాడు. అప్పటి వరకు అపవిత్రుడిగా ఉండి ప్రజలకు దూరంగా ఉండాలని చెప్పాడు. 29, 30 వచనాల్లో ప్రాకెడి జీవరాశులలో అపవిత్రమైన వాటిని గురించి చెబుతూ వచ్చాడు. 8 రకాలైన జంతువుల గురించి కూడా చెప్పాడు. 31వ వచనములో ఇవి శానిటరీ లాస్, చనిపోయిన వాటిని ముడితే అపవిత్రుడు అవుతాడు. శానిటరీ లాస్, శానిటరీ అన్నప్పుడు పారిశుద్ధ్యం అని అంటాం మనం తెలుగు భాషలో. అంటే ఇవి ఇతరులకు వ్యాపించకుండా ఉండేటట్లు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేటట్లు తీసుకునేటువంటి జాగ్రత్తలు అన్నమాట. దీనిని గురించి మనం అన్క్లీన్ పర్సన్స్గా మారిన వారు ఏ విధంగా సమాజంలో దూరంగా ఉండాలో రాశాడు. 32, 33 వచనములలో చచ్చిన వాటి యొక్క కళేబరము దేని మీద పడినా కూడా, అది చెక్క పాత్ర అయినా సరే, లేకపోతే ఒకవేళ అది మట్టి కొండ అయితే కనుక దాన్ని పగలగొట్టాలని, అది అపవిత్రంగా ఉంటుంది అని, సాయంకాలం వరకు అది అపవిత్రంగానే ఉంటుంది, దాన్ని నీళ్ళల్లో వేయాలి అనేది వివరంగా చెప్తూ వచ్చాడు. ఇక 34వ వచనంలో తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడతాయో అవి అపవిత్రం. ఏదైతే చచ్చింది పడిందో ఆ నీళ్లు తినదగిన ఆహారం మీద పడితే ఆ ఆహారం కూడా అపవిత్రమైనదిగా ఎంచుతాడని రాశాడు. 35వ వచనంలో కళేబరంలో కొంచెం దేని మీద పడితే అది అపవిత్రం అవుతుంది, అది పొయ్యి అయినా కుంపటైనా దాన్ని పగలగొట్టాలి, అది అపవిత్రంగా ఎంచబడుతుంది, అది అపవిత్రంగానే ఉండిపోతుంది అన్నాడు. పొయ్యిలో పడింది అనుకోండి, చచ్చింది ఏదైనా, ఆ పొయ్యిని కూడా బదులు కొట్టేసేమన్నాడు. ఇవన్నీ శానిటరీ లాస్. 36వ వచనంలో మనకు
విస్తారమైన నీళ్లు గల ఊటలో కానీ గుంటలో కానీ కళేబరం పడితే ఆ కళేబరము దానిలో ఉంది కాబట్టి అది అపవిత్రం అయిపోతుంది. దాన్ని ఆ విత్తనాల మీద పోసి నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెం వాటి మీద పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి. వాటిని విత్తనాల మీద పోస్తే కూడా అది అపవిత్రమే అని చెప్పాడు. ఇక 37, 38 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు కళేబరంలో కొంచెము విత్తుకట్టు విత్తనాల మీద పడినా అవి అపవిత్రం కావు, కానీ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెం వాటి మీద పడినా అవి మీకు అపవిత్రం అవుతాయి అని చెప్పాడు. ఇక 39 నుంచి 40 వచనాల్లో అపవిత్రులైనటువంటి మనుషులు వారి బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు కూడా వెనుపటి ఉండాలి, అప్పుడే వారు పవిత్రులు అవుతారు అని చెప్పాడు. 41 నుంచి 43 వచనాల మధ్యలో నేల మీద ప్రాకు జీవరాశులు అన్నీ మీకు హేయం, వాటిని తినద్దు. నేల మీద ప్రాకు జీవరాశులను కడుపుతో సంచరించేటువంటి 4 కాళ్ళ వాటిని చాలా కాళ్ళు గల వాటిని మీరు తినకూడదు అని అవి మీకు హేయము అని చెప్పి నేల మీద ప్రాకేటువంటి వాటి గురించి ఇక్కడ చెబుతూ వచ్చాడు. 43వ వచనం 44 నుండి 41వ వచనం నుండి 43వ వచనం వరకు చెప్పాడు. 44వ వచనం నుండి మనకు 47వ వచనం వరకు కూడా పర్సనల్ హోలీనెస్, వ్యక్తిగత పరిశుద్ధత కావాలన్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీ దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు కనుక వేటిని తినకూడదని దేవుడు చెప్పినాడో వాటిని తినవద్దు అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ తర్జుమా చేసేటువంటి వారు ఏ భాషలోకి వాటిని తర్జుమా చేస్తున్నారో వారు ఆయా వచనాలను జాగ్రత్తగా మీ భాషలో చదివి నేను చెప్పిన మాటల్లో మీరు మీ భాషలో ఆ వచనాలను చదివి మరీ తర్జుమా చేయాలని నేను కోరుతున్నాను. ఇక మొదటి వచనం నుండి మనము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి విశేషమైనటువంటి వాక్య ఉపదేశంలోనికి వెళదాం. దీనిలో మీకు అర్థం కావాల్సింది ఒక్కటే, దేవుడు పరిశుద్ధుడు అనగా ప్రత్యేకంగా ఉన్నవాడు కావున ఆయన బిడ్డలను పరిశుద్ధులుగా ఉండాలి. అన్ని విషయములలో మనము పరిశుద్ధులముగా ఉండాలి, ప్రవర్తనలో పరిశుద్ధులముగా ఉండాలి, ఆరాధనలో పరిశుద్ధులముగా ఉండాలి, జీవిస్తున్నటువంటి స్థలము విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి, అలాగే వారు ఆహార విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలని పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ యూదుల కొరకు వ్రాయబడినటువంటివిగా మీరు గుర్తించాలి. ఇప్పుడు ఇవేవి కూడా ఇప్పుడు అప్లై కావు. వీఆర్ ఇన్ న్యూ టెస్టిమెంట్ పీరియడ్. మనం క్రొత్త నిబంధన సమయంలో ఉన్నాం. మనము పవిత్రపరచబడిన వారం క్రీస్తు రక్తం చేత దేనికి లోబడిన వారము కాదు. ఇది మనం క్రొత్త నిబంధన సమయంలో ఉన్న విశ్వాసులుగా మనం తెలుసుకోవాలి. వీటిలోని ఆహారపు నియమముల చేత మనం వేటిని ఆచరించాల్సిన పని లేదు. క్రొత్త నిబంధనలో ప్రతి ఆహార పదార్థము ప్రార్థన చేత పవిత్రపరచబడుతుంది. ఇవి యూదుల కొరకు చెప్పినవే, లేవి కాండములో చెప్పినవి, ద్వితీయోపదేశ కాండములో 14వ అధ్యాయం 3 నుండి 20 వరకు చెప్పినవి. ఇవి యూదులకు చెందినటువంటివి. ధర్మశాస్త్ర కాలములోనే అవి అప్లై అయ్యాయి. న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో, చర్చ్ పీరియడ్లో ఇవి అప్లై కావు. ఇది మనం చాలా తేటగా తెలుసుకోవాలి. లేవియ కాండము గ్రంథము 11వ అధ్యాయము వచన ధ్యానము కొనసాగింపు. 11వ అధ్యాయము మొదటి 8 వచనాలలో దేవుడైన యెహోవా మోషే అహరోనులకు ఈ విధంగా సెలవిచ్చారు. ఇశ్రాయేలు జనాంగము తమ ఆహారపు విషయములలో తమను పరిశుద్ధపరుచుకొనవలెను, అనగా తమను ప్రత్యేకపరుచుకొనవలెనని ప్రభు వారికి తెలియచేస్తూ ఇచ్చిన మాటలివి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లు అనుడి. మోషే నాయకత్వమున ఇశ్రాయేలు జనాంగము
ఐగుప్తు దేశము నుండి విమోచించబడినటువంటి వారై అరణ్య యాత్రలో ఉన్నటువంటి దినములలో దేవుడు మోషేకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఒక నాయకునిగా ప్రజలను ఒక మహోన్నతమైనటువంటి విధానము కొరకు సిద్ధము కమ్మని దేవుడు వారికి చెబుతున్నాడు. భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జీవులు అన్నప్పుడు ప్రాణముతో ఉన్నవి. ప్రాణముతో ఉన్న వాటిలో జంతువులు, ప్రాకిడి, పురుగులు, సముద్రపు జలచరములు, ఆకాశములో ఎగిరే పక్షులు, ఇవి జీవులు అన్నప్పుడు. కనుక వేటికైతే ప్రాణముండి ఉన్నదో వాటిలలో వేటిని భుజించవలను, వేటిని భుజించరాదు అనేది ప్రభు చెప్పాడు. ఇక్కడ నిషిద్ధమైన వాటిగా వాటిని ఎంచుట వారు ప్రత్యేకించబడుట కొరకు మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల ఆహారపు అలవాట్లు దేవుడు ప్రత్యేకిస్తున్నాడు. కనుక ఏవి భుజించవలను, ఏవి భుజించరాదు. ఆ జంతువులు అపవిత్రం అని కాదు, తినుట వారికి అపవిత్రం. అంటే దే వర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, వారు లోకము నుండి ప్రత్యేకించబడుతున్నారని అర్థం. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేస్తుందో దానిని తినవచ్చును. డెక్కలు కలిగినటువంటిది నెమరు వేసేటువంటిది వాటిని తినాలి. నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల దానికి 2 డెక్కలు లేవు కనుక అది అపవిత్రం. పొట్టి కుందేలు అది మీకు కుందేలు నెమరవేయుడుగా అది మీకు అపవిత్రం. పంది విడిగా ఉండు 2 డెక్కలు కలిగి అది నెమరవేయుడు కనుక అది మీకు అపవిత్రం. మీరు మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరాలు మీరు తినకూడదు, అవి మీకు అపవిత్రం. మీకు అపవిత్రం, వాటిలో అపవిత్రం. తినవలసినటువంటి జంతువులను ద్వితీయ ఉపదేశ అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు. మీరు తినదగిన జంతువులు ఏమనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్రచిన్న జింక, దుప్పి, తినదగినవి, తినదగనవి ఈ రెండింటికి నీటిలో సంచరించే వాటిని గురించి చెప్పినది. సముద్రములోనేమి, నదిలోనేమి, సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు పొందుతున్నవో అవి మీకు హేయములుగా ఉండవలెను. వాటి మాంసాన్ని తినకూడదు, వాటి కళేబరాన్ని ముట్టకూడదు.
ప్రతిబిడలేగా పగిలిపెట్టి చెరువు నల్ల ప్రతిబిడమైన పొంగలు పుట్టుడు ఇవి మనకు 13 నుండి 19 వచ్చింది. ఇవి డైరెక్ట్గా గాల్లో ఎగిరి సంచరించేటువంటి భూచరములన్నీ కూడా అపవిత్రములే. అయితే 4 కాళ్ళతో తొడల పురుగులన్నీ కూడా తినవచ్చు. మేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, మిడతలలో ప్రతిదానిని తినచ్చు. 4 కాళ్ళ మీరు అపవిత్రులను అవుతారు. వాటిని పుట్టిన ప్రతి వాడు సాయంకాలం చాలు పక్షి వాడు అపవిత్రులు అవుతుంది. కారణం ఏమిటంటే వైరస్ వ్యాప్తి చెందకుండా. ఇది హెల్త్ లా, ఆరోగ్యపరమైన చట్టాలు ఇవి. ఆ రోజు కూడా అదే చెప్పాడు, సాయంకాలం వరకు అపవిత్రుడు అవుతాడు. వాటి కళేబరాలో కొంచెమైనా మోసిన వాడు తన బట్టలు తుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 26 వచ్చిన 28 వచ్చిన వరకు 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేకయు ఉండినవి మీకు అపవిత్రాలు. వాటి కళేబరాలు ముట్టినవాడు అపవిత్రుడవుతాడు. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రాలు. వాటి కళేబరాలు ముట్టినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడవుతాడు. వాటి కళేబరాలు మోసినటువంటి వాడు అపవిత్రుడవుతాడు. సాయంకాలం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు. ఆ జంతువులన్నీ కూడా మీకు అపవిత్రమైనవి అని చెబుతున్నాడు. ఇక 29వ వచనము మొదలుకొని మనకు నేల మీద ప్రాకు జీవరాశులు మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకెడి జీవరాశులు, వాటిలో చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవిల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు, వాటిల్లో ఇవి మీకు అపవిత్రము. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన వాడు సాయంకాలం వరకు అపవిత్రుడు అయిపోతాడు. నేలను ప్రాకే జీవరాశులు అన్నమాట. వాటిలో చచ్చిన దాని కళేబరం దేని మీద పడితే అది అపవిత్రం అవుతుంది. అది ఎటువంటి పాత్ర అయినా, చెక్క పాత్ర అయితే శుభ్రం చేయాలా, వస్త్రాల మీద అయితే నీళ్ళల్లో నానబెట్టుకోవాలా, ఒకవేళ మట్టి పాత్ర అయితే దాన్ని బద్దలు కొట్టాలా. అది చెప్పాడు, నీకు దాన్ని బదులు కొట్టాలి. తినదగిన ఆహారం మీద పడితే అది అపవిత్రం అవుతుంది. పాత్రలో పడితే ఆ పాత్రలోని పానీయం కూడా అపవిత్రం అవుతుందని 34 వచనంలో చెప్పాడు. వాటి కళేబరంలో కొంచెం దేని మీద పడితే అది అపవిత్రం అవుతుంది. పొయ్యి మీద పడినా, కొంపడి మీద పడినా వాటిని పగలగొట్టాలి తప్ప వాటిని వాడకూడదని చెబుతున్నాడు 35 వచనంలో. 36 వచనం, విస్తారమైన నీళ్లు గల గుంటల్లో కానీ నేటి ఊటల్లో కానీ పడితే అవి అపవిత్రం అయిపోతాయి. కళేబరం తగిలింది కనుక ఆ నీళ్లు అపవిత్రమవుతాయి. 37 వచనం, కళేబరంలో కొంచెం
విత్తుకట్టు విత్తనాల మీద పడితే అపవిత్రం కాదు, కానీ ఎందుకంటే విత్తనాలు కన్సీల్డ్, వాటి మీద పడినా అవి మొలకెత్తుతాయి కనుక అవి అపవిత్రంగా ఎంచలేదు. విత్తనాల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబుల్లో కొంచెం మీకు అపవిత్రంగా అవుతాయి అని అన్నాడు. 39 నుంచి 40 వచనాలు. మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చచ్చినట్ల దాని కళేబరాన్ని ముట్టిన వాడు కూడా అపవిత్రుడు అవుతాడు. తినదగినదే, తినదగనది కాదు, ఏదైనా తినదగనిది అయినా కళేబరమే కదా. కానీ ఏ కళేబరం ముట్టిన వాడైనా అపవిత్రుడే అవుతాడు. దాని కళేబరం ఏదైనా తినువాడు దాని బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడు అవుతాడు. దాని కళేబరం మోయేవాడు బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడు అవుతాడు. 41 వచనం నుండి మనకు 43 వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేల మీద ప్రాకు జీవరాశులు అన్నీ హేయమే, వారికి ఏది తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులను కడుపుతో చెరించేటువంటివి, 4 కాళ్ళతో చెరించు అంటే ప్రాకెడివి అని, 4 కాళ్ళ గలవైన వాటిని మీరు తినకూడదు, అవి హేయము. ప్రాకు జీవరాశుల్లో దేనినైనా తిని మిమ్మును మీరు అపవిత్రపరచుకోకూడదు, హేయపరచుకోకూడదు. వాటి వల్ల కలిగిన అపవిత్రత మీరు కలుగు చేసుకొనకూడదు. 44 వచనం ఒక్కటే ఏం చెబుతుందో చదువుకుందాం. నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారు. జాగ్రత్తగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు పిలుపునిచ్చారు. నేల మీద ప్రభు జీవరాశుల్లో మిమ్మల్ని రక్షించిన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు దేశంలో నివసించేటట్లుగా మిమ్మల్ని రప్పించిన వాడను నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే నాకు మీరు ఒక రాజ్యముగా ఉండబోతున్నారు కనుక మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొనండి, పరిశుద్ధపరుచుకొనండి అని ప్రభువు సెలవిస్తున్నారు. ప్రత్యేకించుకున్న వారుగా మనం ఉండవలసిన పవిత్రమైన దానికి, తినదగిన దానికి, తినదగని దానికి భేదము తెలుసుకున్నట్లు జంతువుల గురించి, పక్షుల గురించి, జీవులను గురించి దేవుడు చెప్పిన విధి అని మోషే అహరోనులకు చెప్పి దేవుడు ప్రజలతో చెప్పించారు. కనుక పవిత్రమైందేదో అపవిత్రమైందేదో గుర్తెరగాలి. క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఏది పవిత్రమో ఏది అపవిత్రమో గుర్తెరగాలి. కనుక హృదయము పవిత్రముగా ఉండినట్లు చూచుకొనవలెను. ఒక విశ్వాసి తన యొక్క పరిశుద్ధత, తన శరీరమును అపవిత్ర పడకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు నేను 11వ అధ్యాయంలో చదివినవన్నీ యూదులకే, క్రైస్తవులకు కాదు. క్రైస్తవుడు ఏ కళేబరం ముట్టినా కూడా తనను శుద్ధి చేసుకుంటాడు. ఇవాళ వరల్డ్ అంతా కూడా కల్చర్ తోటి, చక్కటి సంస్కృతితో నిండుకున్నది. ఇప్పటికీ బరియల్ గ్రౌండ్కి వెళ్ళి వస్తే మనం ఇంటికి వచ్చి తలస్నానం చేస్తాం, ఆ వస్త్రాలు తీసి పక్కన పెడతాం. ఎందుకని? ఆ బ్యాక్టీరియా ఏమి హామ్ చేయకోకుండా. కనుక ఇప్పుడు ఈ కాలంలో ఈ యొక్క జంతువులు తినండి, ఈ జంతువులు తినవద్దు, వీటిని తింటే అపవిత్రం అనేది ఈ పీరియడ్లో లేదు. అది ధర్మశాస్త్ర కాలంలో యూదుల కొరకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటిది. ఇప్పటికీ యూదులు ధర్మశాస్త్రాన్నే పాటిస్తారు. అందుకే వారు మిగిలినటువంటి ప్రజల కంటే తమను తాము ప్రత్యేకించుకొని వారు జీవిస్తుంటారు. అన్యులను వారు అపవిత్రులుగా ఎంచుతారు ఇప్పటికీ కూడా. అయితే న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో అది సరైన భావన కాదనేది వారికి ఇంకా తెలియచేయబడలేదు. వారి కనులకు గుడ్డితనము కలిగి ఉన్న చేత వారు దీనిని గుర్తెరగలేకపోతున్నారు. కనుక ఈ 11వ అధ్యాయము ఇట్స్ ప్యూర్లీ బిలాంగ్స్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్
ఫర్ ద పీరియడ్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర కాలము కొరకు వారికి ఇవ్వబడినటువంటిది అని మనం గుర్తెరగాలి. 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాం మనం.